వచ్చేసింది. టామ్ క్రూజ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆస్కార్ రానే వచ్చేసింది. ఇప్పటి వరకు 4 సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్కార్ ఇప్పుడు నడిచొస్తుంది. దీంతో తన కల నెరవేరిందంటూ Cloud9లో తేలుతున్నాడట ఈ హాలీవుడ్ టాప్ స్టార్. 44 ఏళ్ల సినీ ప్రస్థానం, సాలిడ్ సక్సెస్, కోట్ల కలెక్షన్స్, లక్షల ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఒక్కటే, అది ఆస్కార్. కానీ ఇప్పుడు అది కూడా వచ్చేయడంతో హ్యాపీ మోడ్లోకి వెళ్లిపోయాడట ఈ స్టార్ హీరో. 1962లో న్యూయార్క్లోని సిరాక్యూస్లో జన్మించాడు క్రూజ్. 1981లో వచ్చిన ఎండ్లెస్ లవ్ చిత్రంలో ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ట్యాప్స్, లాసెన్, ఇట్, రిస్కీ బిజినెస్ వంటి సినిమాలు చేసిన 1988లో వచ్చిన రెయిన్ మ్యాన్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. అయితే ఆ సినిమా 4 ఆస్కార్ అవార్డ్స్ ని గెలుచుకున్నా ఒక్కటి కూడా క్రూజ్ దక్కించుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత బోర్న్ ఆన్ ద 4th of July, జెర్రీ మాగ్వైర్ సినిమాలకు ఉత్తమ నటుడిగా, మ్యాగ్నోలియా చిత్రానికి సహాయ నటుడిగా, టాప్ గన్ మావరిక్ చిత్రానికి ఉత్తమ చిత్రం విభాగంలో ఇలా ఇప్పటి వరకు 4 సార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయినా ఒక్కసారి కూడా ఆస్కార్ ని ముద్దాడలేకపోవడం గమనార్హం. అయితే మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికనింగ్ షూటింగ్ సందర్భంగా హైయెస్ట్ బర్నింగ్ పారాచూట్ జంప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇలా సినిమా రంగానికి టామ్ క్రూజ్ చేసిన సేవలకి మరియు రిస్కీ స్టంట్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు గాను ఆస్కార్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది ఆస్కార్ అకాడమీ. ఇక ఈ అవార్డుని నవంబర్ 16న లాస్ ఏంజల్స్ లో జరిగే 2025 గవర్నర్స్ అవార్డ్స్ లో టామ్ తో పాటు డాలీ పార్టన్, డెబీ అలెన్, విన్ థామస్ లు కూడా అందుకోవడం విశేషం. ఏదైనా ఎన్నో ఏళ్లుగా టామ్ ఎదురుచూసిన ఆస్కార్ ఇప్పటికి రానుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.